మత్తయి సువార్త 14వ అధ్యాయములో ఆ 19వ వచనములు మనం చదివితే, ఆయన ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. ఆ రొట్టె విరవబడకపోయి ఉంటే అంతమందికి ఆహారముగా మారుండేదా? అనేక సార్లు దేవుడు నిన్ను శ్రమల చేత, శోధనల చేత ఎందుకు విరుస్తాడో తెలుసా? అలా విరవబడినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ యువర్ బ్రేకింగ్. నీ ఆశీర్వాదము దేవుడు నిన్ను విరిచే విరుపులో ఉన్నది. నువ్వు ఒకవేళ శ్రమని వద్దు ప్రభు అని నిరోధిస్తే, శోధనని నువ్వు నిరోధిస్తే, నీ ఆశీర్వాదాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. దేవుడు నిన్ను అనుమతించిన ప్రతి పరిస్థితిలో దేవుడు విరిచాడు. రొట్టె దేవుని చేతిలోనే ఉంది. దేవుడు నిన్ను శ్రమలకు అప్పగించాడు. నీ శ్రమలను దేవుడు తన చేతిలో నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన తన చేతిలోనే పట్టుకున్న రొట్టెగా దేవుడు నిన్ను ఉంచుతాడు.